హాయ్ అండి అందరికీ. వంకాయ పుల్లగూర లేదా వంకాయ బజ్జీ అనే రెసిపీ మీరెప్పుడైనా తిన్నారా? ఇదసలు జ్వరం వచ్చి అప్పుడే తగ్గి నోటికి చప్పగా తినాలనిపించినప్పుడు, బాగా తినాలి ఏదైనా అని అనిపించినప్పుడు తినండి. ప్రాణం లేసొచ్చినట్టుంటది. రెసిపీకొస్తే ఫస్ట్ ప్రెషర్ కుక్కర్‌లో మీడియం కట్ చేసుకున్న వంకాయలు, టొమాటోస్, కారానికి తగినట్టు పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, వాటర్ యాడ్ చేసుకొని 2, 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఎక్కువ ప్రెషర్ ఇయ్యకుండా కొంచెం పప్పు గుత్తితో ఎనుపుకుంటే సరిపోతది. ఎందుకంటే వంకాయ గదా! ఉడికిపోయి ఉంటది. ఇప్పుడు పోపు కోసం పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర ఇక్కడ ఇంకొకటి వేసాం గదా! దాన్ని వడియం అంటారనమాట. పోపుకి చాలా మంచి టేస్ట్‌ని తీసుకొస్తది. రెసిపీ కావాలంటే కామెంట్ జేయండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్డ్ ఆనియన్, క్రష్ చేసుకున్న గార్లిక్, కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకొని ఎనిపి పెట్టుకున్న వంకాయ మిక్స్చర్ ఉంది గదా! అది యాడ్ చేసుకొని ఉడుకు పట్టేంత వరకు ఉండి ఒక 5 నిమిషాలు పొయ్యి మీద మీడియం ఫ్లేమ్‌లో ఉడకనిచ్చి దించేస్తే ఎంతో టేస్టీ వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ ఈ రెసిపీ మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు